శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన ప్రకటన చేసింది. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శన సేవలు, గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ఆగస్టు 18న మొదలై ఆగస్టు 25వ తేదీ వరకు కొనసాగుతుంది. భక్తులు తమ దర్శనాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలు ఉంటాయి. ఈ టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. డిప్లో టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను టీటీడీ ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లను, కోటాను విడుదల చేస్తారు. ఆగస్టు 24న మరికొన్ని కీలక కోటాలు అందుబాటులోకి వస్తాయి. అంగ ప్రదక్షిణ టోకెన్లు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోట ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. తిరుమల తిరుపతిలోని గదుల కోటాను కూడా ఆగస్టు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ www.ttddevastanams.ap.gov.in ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ తేదీలను గుర్తుంచుకొని తమ దర్శనాలకు ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. దర్శన టికెట్ల కోసం ఆన్లైన్ వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. అనధికారిక మార్గాలను ఆశ్రయించవద్దని కోరింది. నవంబర్ నెలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెబుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మరి టికెట్ల కోట, దానికి సంబంధించిన ఏర్పాట్లు టీటీడీ ఎలా చేస్తోంది? మాధవి, నవంబర్ నెలకు సంబంధించి ఆన్లైన్ దర్శన కోటాను టీటీడీ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఈ నెల సంబంధించి ఆగస్టు 18 నుంచి కూడా వరుసగా ఆన్లైన్ దర్శనాలకు సంబంధించి కూడా ఆ టికెట్లు అయితే రిలీజ్ కానున్నాయి. ఇక దానికి సంబంధించి కూడా టీటీడీ అధికారికంగా ప్రకటన అయితే చేసింది. ఇక ఆగస్టు 18న శ్రీవారి అర్జిత సేవ టికెట్లైన సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవకు సంబంధించి టికెట్లను టీటీడీ ఆన్లైన్ లో ఆ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే ఈ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం కూడా 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ విడుదల చేస్తుంది. దాన్ని నమోదు చేసుకోవచ్చు. అనంతరం టికెట్లు పొందిన వారు దాదాపు 20వ తేదీ నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు దానికి సంబంధించిన డబ్బులు చెల్లించి ఆ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇక ఈ నెల 21న అర్జిత సేవ సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, పుష్పయాగం టికెట్లను టీటీడీ 21 ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. అలాగే ఆ రోజు మధ్యాహ్నం అంటే 21వ తేదీ మధ్యాహ్నం వర్చువల్ సేవ టికెట్లను కూడా టీటీడీ రిలీజ్ చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. అలాగే ఈ నెల 24న అంగ ప్రదక్షిణ టోకన్లను కూడా టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి భక్తులు బుక్ చేసుకునే సదుపాయం ఉండే అవకాశం ఉంది. అలాగే శ్రీవాణి 10,000 రూపాయల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను కూడా 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అదే 24 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి సంబంధించి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను కూడా 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. ఇక 300 రూపాయల
ఆన్లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. దీనిని కూడా భక్తులు ఆ రోజు పొందే అవకాశం ఉంది. అలాగే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇక తిరుపతి తిరుమలలోని వసతి గదుల కోటాను కూడా టీటీడీ రిలీజ్ చేయనుంది. ఇక ఈ మొత్తం ఆన్లైన్ సంబంధించి నవంబర్ నెలకు సంబంధించి ఈ ఆన్లైన్ దర్శన సేవా టికెట్లను, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వీటన్నిటిని కూడా టీటీడీ ఈ దేవస్థానంతో ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. మొత్తం మీద ప్రతి 3 నెలలకు అంటే ఈ నెల ప్రతి 3 నెలల ముందు టీటీడీ ఆన్లైన్ సేవలు దర్శనాల టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే నవంబర్ నెలకు సంబంధించి 3 నెలల ముందుగా ఈ రోజు ఆగస్టు నెలలో టీటీడీ విడుదల చేయనుంది. ఆ మేరకు టీటీడీ వివరాలను కూడా ప్రకటించింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ. కడప జిల్లా కమలాపురం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల కమలాపురం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు పట్టణంలోని కడప బళ్ళారి హైవే క్రాస్ రోడ్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అక్కడ అడ్డదిడ్డంగా